శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 13వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఆనంద శర్మ వృత్తాంతము. నేను సుబ్బయ్య శ్రేష్ఠి నుండి అనుమతి తీసుకుని కురువపురం దిశగా ప్రయాణమును సాగించి తిని రాత్రి సమయమునకొక గ్రామమును చేరుకుంటుని మధుకరమునకు ఎవరింటికేనైనా పోవలనని ఆలోచించుచుంటిని. తన వీధి అరుగు మీద సుఖాసీనుడై పక్కనున్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణుని చూచితిని. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. కనుల నిండుగా కరుణారసము చిప్పిల్లుచుండెను. అతను నన్ను సాధారణంగా లోపలికి ఆహ్వానించి భోజనమిడెను. భోజనానంతరము అతడు ఇట్లు చెప్పనారంభించెను. నాయన, నన్ను ఆనంద శర్మ అందురు. నేను గాయత్రి మంత్రమును అనుష్ఠించుచుందును. గాయత్రి మాత కొలదిసేపటి ముందు నా అంతర్నేత్రమునకు గోచరించి దత్తభక్తుడొక్కడు వచ్చుచున్నాడు, అతడికి కడుపారా భోజనమిడుము, దత్తప్రభువును దర్శించినంత నీకు పుణ్యము లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగింది. కడుంగడు సంతోషము. అంతటా నేను ఇట్లాంటిదిని, అయ్యా, నేను దత్తభక్తుడనే. దత్తప్రభువుల వారు ప్రస్తుతం భూలోకములో శ్రీపాద శ్రీవల్లభ నామములతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థము కురువపురమునకు పోవుచుంటిని. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక బ్రాహ్మణులను. నా మాటలను విని ఆనంద శర్మ నవ్వుకొనెను. అయ్యా, మా నాయన నాకు ఉపనయనము చేయు సమయమున మా ఇంటికి అవధూత ఒకరు వచ్చిరి. మా ఇంటి వారు అతనికి సకల పరిచర్యలు చేసిరి. అతడు గాయత్రి మంత్రానుష్ఠానమునకు సంబంధించిన అనేక విషయములను తెలియజేశాను. బృహస్సిల కోన అంటే పెంచెల కోన, అందులో గల నరసింహదేవుని దర్శించమని ఆదేశించెను. మా నాయన నన్ను పెంచెల కోనకు తీసుకుని పోయాను. అచ్చట నృసింహదేవుని దర్శనానంతరము తలవని తలంపుగా మా నాయన ధ్యానస్థుడయ్యాను. ఆ ధ్యానము రేయింబవలు సాగెను. నాకు భయం వేసింది, ఆకలి వేసింది. ఎవరో అగంతకుడు నాకు భోజనమిడెను. నన్ను తీసుకుని దుర్గమములైన అడవి దారి వెంట కొండ గుహలలోనికి తీసుకుని పోయాను. తర్వాత అతడు అంతర్రహితుడయ్యను. ఆ గుహలో ఒకానొక వృద్ధ తపస్విని చూచితిని. అతని కన్నులు ప్రచండ అగ్ని గోళముల వలె ఉండెను. అతడు 101 మంది ఋషులచే సేవించబడుచుండెను. ఆ వృద్ధ తపస్వి తాను స్వయముగా కణ్వ మహర్షిననియు, ఇది తన తపోభూమి అనియు, తన శిష్యులందరూ యువకులుగా కనిపించినను అనేక వేల సంవత్సరముల వయసు కలవారనియు, అవధూత రూపమున శ్రీ దత్తప్రభువు దర్శనము వలన మహాపుణ్యము పొందిన కారణముగా ఈ తపోభూమికి రాగలుగుట సంభవించిననియు తెలిపెను. నాకు సంభ్రమాశ్చర్యములు కలిగి నోట మాట రాదాయను. శరీరము వణుకుచుండెను. అంతట కన్వయోగేంద్రులు ఇట్లని, ప్రస్తుతము దత్తప్రభువులు పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్నారు. మమ్ములను దయతో కనిపెట్టి చూడవలసిందని ప్రభువునకు మా విన్నపముగా తెలియచేయము. నీకు శీఘ్రముగా శ్రీపాద శ్రీవల్లభ పాదుకా దర్శనము కలుగును కాక అని ఆశీర్వదించిరి. నా శిరస్సుపై తన దివ్యహస్తం నుంచిరి. నేను క్షణకాలములో మా నాయన వద్ద ఉంటిని. మా నాయన ప్రకృతిస్థుడైన తదుపరి మేమిరువురము మా స్వగ్రామమునకు విచ్చేసితిమి. నాకు కణ్వ మహర్షి ఆశ్రమంలో కలిగిన అనుభవమును, దత్తప్రభు యొక్క నవావతారము పీఠికాపురములో ఉన్నదనడి విషయమును మా నాయనకు కూడా తెలియచేయలేదు. రాజమహేంద్రం దగ్గర పట్టసాచల పుణ్యక్షేత్రము. కాలము గడుచుచుండెను. కణ్వ మహర్షి ఆశీర్వాద ప్రభావం వలన నాకు ధ్యానములో తరచూ పాదుకా దర్శనము అగుచుండెను. ఒక పర్యాయము మా ఇంటికి కొందరు బంధువులు వచ్చిరి. వారికి పుణ్యనదులందు స్నానములు ఆచరించి పుణ్యక్షేత్రములు సందర్శింప అభిలాష కలిగెను. వారు మా నాయనను కూడా తమతో రమ్మనిరి. అప్పటికు నా వయసు 10 సంవత్సరములు. మా నాయనకు నాయందు ప్రీతి మెండు. తనతో నన్ను కూడా రమ్మనెను. నేను వల్లే ఎంటిని. రాణ్మహేంద్రము గోదావరి నది ఒడ్డున గల పట్టణము, మహాపుణ్యక్షేత్రము. రాణ్మహేంద్రవరమునకు ఉత్తర దిశలో నుండిన కొండల మీద ఋషులు కొందరు తపస్సు చేసుకునేవారు. రాణ్మహేంద్రవరమునకు తూర్పు దిశలో ఉండిన కొండల మీద మరికొంతమంది ఋషులు తపస్సు చేసుకునేవారు. రాణ్మహేంద్రవరమునకు అనతి దూరమునున్న పట్టసాచల పుణ్యక్షేత్రము గోదావరి నది మధ్యస్థమై ఉన్నది. మహాశివరాత్రికి ఈ ఋషీశ్వరుల్లో కొంతమంది పట్టసాచలములోను, మరికొంతమంది ఋషీశ్వరులు రాణ్మహేంద్రమునందలి కోటిలింగ క్షేత్రమునందును వేదస్వస్తి చెప్పువారు.
ఈ ఋషీశ్వరులు పరస్పరము మధ్య మార్గముగా తూర్పు నుండి వచ్చువారు, పశ్చిమము నుండి వచ్చువారు, ఉత్తరము నుండి వచ్చువారు, దక్షిణము నుండి వచ్చువారు ఎదురులపల్లి అను గ్రామమున కలుసుకునేవారు. ఈ చర్చలు చేసుకునేవారు. నా అదృష్టవశమున మా నాయనతో కలిసి నేను మునికూడలి గ్రామము దర్శించగలిగితిని. ఇదంతయునో శ్రీ దత్తప్రభువుల లీల. కలియుగములో శ్రీ దత్తాత్రేయుల వారి ప్రప్రథమ అవతరణ శ్రీపాద శ్రీ వల్లభులు. అత్యంత గహనములైన వేదాంత విషయములు, యోగశాస్త్ర రహస్యములు, జ్యోతిశాస్త్ర విషయములు చర్చకు వచ్చినవి. ఆ చర్చలలో పాల్గొన్న మహామునులందరూ ముక్తకంఠముతో శ్రీ దత్తప్రభువుల వారు శ్రీపాద శ్రీ వల్లభ నామమున పీఠికాపురములో అవతరించి ఉన్నారనియు, కలియుగములో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తావతారమనియు చెప్పిరి. భౌతికముగా వారి దర్శనము పొందుటకు వీలులేని వారు ధ్యాన ప్రక్రియల వల్ల తమ తమ హృదయాలలోనే దర్శించగలరనియు, ఈ అవతారము అత్యంత శాంతమయ కరుణారస పరిపూర్ణమనియు చెప్పిరి. అంతటా మా నాయన నన్ను పీఠికాపురమునకు తీసుకుని వెళ్ళినారు. మాతో వచ్చిన పండిత బృందము పాదగయా తీర్థమునందు స్నానమాచరించి కుక్కుటేశ్వర దేవాలయమునందలి వివిధ దేవతలను దర్శించి అర్చించి అచట నుండి వేదస్వస్తి చెప్పుతూ శ్రీ బాపనార్యుల వారి ఇంటికి బయలుదేరేది. శ్రీ బాపనార్యుల వారు శ్రీ అప్పలరాజు శర్మ గారు తమ పండిత బృందములతో వేదస్వస్తి చెప్పుతూ మమ్ములను కలుసుకొనిరి. అది ఎంతయో మనోహరమైన దృశ్యము. అటువంటి దివ్య భవ్య దృశ్యములను చూచుట కూడా పూర్వజన్మలోని సుకృత విశేషమున గాని పొందలేని విషయము. శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన. మాకు అందరకును శ్రీ బాపనార్యుల ఇంట విందు భోజనములు ఏర్పాటు చేయబడినవి. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి వయస్సు 5 సంవత్సరములు మించి లేదు. పాలుగారు పశు వయస్సునందున్న ఆ దివ్య శిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి, ఆజానుబాహుడు. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహముగా బయలువెడుచుండెను. నేను వారి శ్రీపాదములను సృశించగా వారు తమ అభయహస్తమును నా తలపై ఉంచిరి. జన్మ జన్మాంతరములందును నా అనుగ్రహము నీపై ఉండును. నీవు కడపటి జన్మమునందు వెంకయ్య నామముతో అవధూతవై నిరతాగ్నిహోత్రివై అకాలము సంభవించినప్పుడు వర్షములు కురిపింప సమర్థుడవై సాంసారిక జనుల ఈతి బాధలను తీర్చు సమర్థుడవై వెలుగొందుగాక అని ఆశీర్వదించిరి. అంతటా నేను ఇట్లనే శ్రీపాదుల వారి లీలలు ఆలకించుకొలది చిత్ర విచిత్రములుగా ఉన్నవి. గాయత్రీ మంత్ర సాధనములలో రహస్యములు ఎరిగింప ప్రార్థన. గాయత్రీ మంత్ర స్వరాక్షర మహిమా వర్ణన. ఆనంద శర్మ ఇట్లు వివరించెను. గాయత్రీ శక్తి విశ్వవ్యాప్తి శక్తి. ఆ శక్తితో సంబంధము స్థాపించుకుని ఎడల సూక్ష్మ ప్రకృతి స్వాధీనమగును. దానివల్ల భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలో అన్ని సంపత్తులను పొందవీలు కలగను. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటియు వ్యాపించి ఉండును. కొన్ని నాడులు కలిసిన ఎడల గ్రంథి అని పిలువబడును. మానవ శరీరమునందలి వివిధ గ్రంథులు యందు వివిధ శక్తులు నిబిడీకృతమై ఉండును. జపయోగమునందు నిష్ఠులైన వారు ఆయా మంత్రములను ఉచ్చరించుట వలన ఆయా గ్రంథులయందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరింపబడుచూ ఉండును. ఓం అను నాదిని ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన 6 అంగుళముల ప్రాంతమునందును, భూహు అను దానిని ఉచ్చరించినప్పుడు కుడికన్నునకు పైన 4 అంగుళముల ప్రాంతమునందును, భువహ అను దానిని ఉచ్చరించినప్పుడు మానవుని త్రినేత్రము పైన 3 అంగుళముల ప్రాంతములందును, స్వహ అను దానిని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నునకు పైన 4 అంగుళముల ప్రాంతములనందును శక్తి జాగృతమగును. ఆజ్ఞాచక్రము ప్రాత్నబందున్న తాపిని అను గ్రంథమందు నిబిడీకృతమై ఉన్న సాఫల్య శక్తిని జాగృతము చేయుటకు తత్, ఎడమ కన్ను ఎందున్న సఫలత అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న పరాక్రమము అని శక్తిని జాగృతము చేయుటకు సా, కుడికన్ను ఎందున్న విశ్వ అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న పాలనా అను శక్తిని జాగృతము చేయుటకు వి, ఎడమ చెవి ఎందున్న తుష్టి అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న మంగళకరము అని శక్తిని జాగృతి చేయుటకు తుహు, కుడి చెవి ఎందున్న వరద అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న యోగము అని శక్తి సిద్ధి కొరకు వా, నాసికామూలమునందున్న రేవతి అను గ్రంథి యందు నిబిడీకృతమై ఉన్న యోగము అని శక్తి యొక్క సిద్ధి కొరకు వా, నాసికామూలమునందున్న రేవతి అను గ్రంథి యందు నిబిడీకృతమైన ప్రేమ అను శక్తి సిద్ధి కొరకు రే,
పై పెదవి ఎందున్న సూక్ష్మ అని గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న ఘన అను సంజ్ఞ గల శక్తిని జాగృతము చేయుటకు నీ. కింది పెదవి ఎందున్న జ్ఞాన అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న తేజము అను శక్తిని జాగృతము చేయుటకు యం. కంఠమునందున్న భర్గా అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న రక్షణ అను శక్తిని జాగృతము చేయుటకు భర్. కంఠకోపమునందున్న గోమతి అను గ్రంథి ఎందు నిబిడీకృతమైన బుద్ధి అనే శక్తి యొక్క సిద్ధి కొరకు గో. ఎడమవైపు ఛాతీ యొక్క భాగమునందున్న దేవిక అను గ్రంథి ఎందు నిబిడీకృతమైన దమనము అను శక్తిని జాగృతము చేయుటకు దే. కుడివైపు ఛాతీ యొక్క అగ్రభాగమందున్న వారాహి అను గ్రంథయందు నిబిడీకృతమై ఉన్న నిష్ఠ అనే శక్తి యొక్క సిద్ధి కొరకు వా. ఉదరమునకు పైభాగమున చివరి పక్కటెముకలు కలియు స్థానమందున్న సింహిని అను గ్రంథమునందు నిబిడీకృతమై ఉన్న స్య ధారణ అను శక్తిని జాగృతము చేయుటకు. కాలేయమునందున్న ధ్యాన అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న ప్రాణ అను శక్తిని జాగృతము చేయుటకు ధీ. ప్లీహమునందున్న మర్యాద అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న సంయమ అను శక్తిని జాగృతము చేయుటకు మా. నా బియందున్న స్ఫుట అని గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న తపో అను శక్తిని జాగృతము చేయుటకు హి. వెనుబాము చివరి భాగమునందున్న మేధ అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న దూరదర్శిత అను శక్తిని జాగృతము చేయుటకు ధి. ఎడమ భుజమునందున్న యోగమాయ అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న అంతర్నిహితము అనే శక్తిని జాగృతము చేయుటకు యో. కుడి భుజమునందున్న యోగిని అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న ఉత్పాదన అనే శక్తిని జాగృతము చేయుటకు యో. కుడి మోచేయు ఎందున్న ధారిణి అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న నరసత అను శక్తిని జాగృతము చేయుటకు నహ. ఎడమ మోచేయు ఎందున్న ప్రభవ అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న ఆదర్శ అను శక్తిని జాగృతము చేయుటకు ప్ర. కుడి మణికట్టునందున్న ఊష్మ అనే గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న సాహసము అనే శక్తిని జాగృతము చేయుటకు చో. కుడి అరచేతి ఎందున్న దృశ్య అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న వివేకము అనే శక్తిని జాగృతము చేయుటకు దా. ఎడమ అరచేతినందున్న నిరంజన అను గ్రంథియందు నిబిడీకృతమై ఉన్న సేవ అను శక్తిని జాగృతము చేయుటకు యాత్ అను వాణిని ఉచ్చరింపవలెను. ఈ విధముగా గాయత్రీ మంత్రమునందలి 24 అక్షరములకు మన శరీరమునందు వివిధ ప్రాంతములందు గల 24 గ్రంథులకు ఆ గ్రంథుల యందు నిబిడీకృతమైన 24 రకముల శక్తులకు సన్నిహిత సంబంధము కలదు. 9 అను సంఖ్య మార్పులకు లోను కాను బ్రహ్మతత్వమును సూచించును. 8 అను సంఖ్య మాయాతత్వమును సూచించును. దో చౌపాతి దేవులక్ష్మి అను వాక్యమునకు వివరణ. శ్రీపాదుల వారు తమకిష్టమైన వారిని గృహము నుండి 2 చపాతీలు స్వీకరించేవారు. వారు దో చపాతి దేవులక్ష్మి అని పిలుచుటకు బదులు దో చౌపాతి దేవులక్ష్మి అని పిలుచువారు. దో అనునది 2 సంఖ్యను, చౌ అనునది 4 సంఖ్యను, పతిదేవు శబ్దము జగత్ప్రభువైన పరమేశ్వరుని 9 సంఖ్యను సూచింపగా లక్ష్మీ శబ్దము మాయాస్వరూపమైన 8 సంఖ్యను సూచించుచున్నది. అందువల్ల 24, 2, 4, 9, 8 అనే సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తన గాయత్రి స్వరూపమనియు పరమాత్మ స్వరూపమనియు పరాశక్తి కూడా తానేనని సూచించుటకు ఈ సంఖ్యను శ్రీపాదుల వారు ఈ విధముగా అన్వయించిరి. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, గాయత్రి మంత్రములోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది కొంత అవగతమైనది. అయితే 9 అను సంఖ్య పరమాత్మ స్వరూపం అంటిరి, 8 అనున్నది మాయాస్వరూపం అంటిరి. నాకంతగా అవగతము కాలేదు. అందట ఆనంద శర్మ ఇట్లు నుడివేను, నాయనా శంకరభట్టు, పరమాత్మ ఈ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకు లోని కానువాడు. 9 అనేది ఒక విచిత్ర సంఖ్య. 9ని 1 చేత గుణించగా 9 వచ్చును. 9 2 చేత గుణింపగా 18 వచ్చును. 18లోని 1ని 8ని కలిపినను తిరిగి 9 వచ్చును. 9ని 3 చేత గణించిన 27 వచ్చును. దీనిలో 2ను 7ను కలపగా తిరిగి 9 వచ్చును. ఈ విధముగా 9ని ఏ సంఖ్య చేత గుణించినను వచ్చిన సంఖ్యలో విడివిడి అంకెలను కలుపగా వచ్చినది 9 అగుచున్నది. 9 అనున్నది బ్రహ్మతత్వాన్ని సూచించుచున్నది. అంతేగాక గాయత్రీ మంత్రము కల్పవృక్షము వంటిది. దీనిలో ఓంకారము భూమి నుండి పైకి వచ్చడి మూలకాండమని గ్రహించుము. భగవంతుడున్నాడు అనేది జ్ఞానమును పరమేశ్వరుని యందు నిష్టను ఓంకారోచ్చారణ వల్ల పొందవచ్చును. మూలకాండము యొక్క 3 భాగాలుగా
మూడు శాఖలుగా భూ భువః స్వావహ అనునవి వర్ధిల్లినవి, భూహ అనునవి ఆత్మజ్ఞానము కలిగించుటకు సమర్థము, భువః అనున్నది జీవుడు శరీరధారిగా ఉండగా అనుష్ఠింపదగిన కర్మయోగమును సూచించును, స్వహ అనున్నది సమస్త ద్వంద్వములందునూ స్థిరత్వము కలిగి ఉండి సమాధి స్థితులను పొందుటకు సహకరించును, భూహు అను శాఖ నుండి తత్ సవిత్ వరేణ్యం అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. తత్ అనున్నది శరీరధారికి జీవన విజ్ఞానము కలిగించుటకు, సవితుహు అనున్నది శరీరధారికి శక్తిని సముపార్జనము చేయుటకు, వరేణ్యం అనున్నది మానవుడు తన జంతు ధర్మాలు అతిక్రమించి దివ్యుడుగా మార్పు చెందుటకు సహకరించును. భువః అనున్నది శాఖ నుండి భర్గో దేవస్య ధీమహి అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. భర్గో అనున్నది నిర్మలతత్వం పెంపొందించును, దేవస్య అనున్నది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టిని కలిగించును, ధీమహి అనున్నది సద్గుణములను పెంపొందించును. స్వహ అను శాఖ నుండి ధీయో యోనః ప్రచోదయాత్ అను మూడు శాఖలు ఉద్భవించినవి. ధీయో అనున్నది వివేకమును, యోనః అనున్నది సంయమును, ప్రచోదయాత్ అనున్నది సేవాభావమును సమస్త జీవరాశుల యందును పెంపొందించుటకు సహకరించును. అందుచేత గాయత్రీ కల్పవృక్షమునకు మూడు శాఖలను, ఒక్కొక్క శాఖకు మూడు ఉపశాఖలను కలవని నీకు అవగతమైంది కదా. అందుచేత 2498 అనున్నది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అను దానిని గురించి నీకు వివరించి తిని. ఇప్పుడు అష్టమ సంఖ్య 8వ సంఖ్య గురించి వివరణ. 8 అను సంఖ్య మాయాస్వరూపము, ఇదియే అనఘామాత తత్వము. 8ని 1 గుణించినా 8 వచ్చును, 8ని 2 చేత గుణించినా 16 వచ్చును, దీనిలోని 1ని 6ను కలిపిన 7 వచ్చును. ఇది 8 కంటే తక్కువ. 8ని 3 చేత గుణించిన 24 వచ్చును, దీనిలోని 2ను 4ను కలిపిన 6 వచ్చును. ఇది 7 కంటే తక్కువ. ఈ రకముగా సృష్టిలో సమస్త జీవరాశులలోనూ శక్తులను హరింపచేయు తత్వము జగన్మాత యందు కలదు. ఎవడు ఎంత గొప్పవాడైనను వాడిని తక్కువగా చేసి చూపగల శక్తి మాయాస్వరూపమునకు ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీ మాత స్వరూపము. వారు అనగాదేవి సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టములను సిద్ధించును. గాయత్రీ మాత యందు ప్రాతకాలమున హంసారూఢాయన బ్రహ్మీ శక్తి, మధ్యాహ్న కాలమున గరుడారూఢాయన వైష్ణవీ శక్తి, సాయం సమయమందు వృషభారూఢాయన శాంభవీ శక్తియు ఉండును. గాయత్రీ మంత్రాధిష్టాన దేవత సవితాదేవి. త్రేతాయుగంలో శ్రీ పీఠికాపురమందు భరద్వాజ మహర్షి సవితృకాటక చయనము చేసిన ఫలితముగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురమున అవతరించిరి. సవితాదేవత ప్రాతకాలమందు ఋగ్వేద రూపమున ఉండును, మధ్యాహ్న కాలమునందు యజుర్వేద రూపముగా ఉండును, సాయంకాలమునందు సామవేద రూపముగా ఉండును, రాత్రికాలమందు అధర్వణ వేద రూపముగా ఉండును. మనకు కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందినప్పుడు త్రికోణాకార మహజ్వజ్వలామానముగా ప్రకాశించు బ్రహ్మయోగిని దర్శింపగలరు. దీనినే కోటానుకోట్ల బ్రహ్మాండములు ప్రతిక్షణము ఉద్భవించుచుండును, ప్రతిక్షణమునందును సంరక్షింపబడుచుండును, ప్రతిక్షణమందును విధ్వంసము కావించబడుచుండును. ఈ విధముగా ప్రతిక్షణమందును సృష్టి స్థితి లయలు కావించబడుచుండును. అసంఖ్యాకములైన ఈ ఖగోళములన్నింటినీ సృష్టి స్థితి లయములుగా గావించుట సవితాశక్తికే సావిత్రి అని పేరు. అయితే గాయత్రియు సావిత్రియు అభిన్న స్వరూపములు. శరీరములు కాల్చుటకు ఉపయోగించు అగ్నిని లోహిత అని పిలిచెదరు. భోజన పదార్థములను తయారు చేసుకున్నటకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదేవిధముగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించుచున్నది. జీవరాశుల పరిణామక్రమంలో ఇహలోక సంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవన్నీ సావిత్రీమాత అనుగ్రహం వల్ల సిద్ధించును. జీవరాశులకు ఆధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహం వల్ల సిద్ధించును. ఇహలోకమునందు సకల సుఖభోగములు అనుభవించుటకును, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందము అనుభవించుటకును సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీ చరణాశ్రితులకు ఇహపరలాభములు రెండునూ సిద్ధించును. తక్కిన దేవతారాధనలకు
శ్రీ దత్తారాధనకు గల వ్యత్యాసము ఇదియే. నాకు శ్రీ ఆనంద శర్మ మహాశయులు సెలవిచ్చినది ఎంతయో అపూర్వముగా ఉండెను. అంతటా నేను ఇట్లాంటిని, మహాభాగా మీరెంతో ధన్యులు. శ్రీపాదుల వారు శ్రీ నృసింహ సరస్వతి అవతారము ధరించుదురని వింటిని. ఈ అవతారములో శ్రీకృష్ణ సరస్వతి అను వారిని గురువులుగా స్వీకరించిరని వింటిని. ఇది ఏమి విచిత్రము? ఆనంద శర్మ ఇట్లు చెప్పసాగాను. భగవంతుని అవతారము వచ్చినదే భక్తుల కొరకు. మానవ రూపమును ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట మానవుడు ఏ విధముగా ఉండవలనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమం ఉద్ధరింపవలసి ఉన్నది. తన సన్యాసి కావాలన్నా తనకు కూడా ఒక గురువు కావలెను. ఆ గురువు బహుయోగ్యుడై ఉండవలెను. సాక్షాత్తు అవతార పురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశములో 80 తరముల వారు అవతరించెదరు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాసులుగా పడి ఉండవలెను. అదే విధముగా అవతార పురుషునకు గురువుగా ఉండేటి వ్యక్తి వంశము కూడా పరమ పవిత్రముగా ఉండవలెను. తాటంకపురమున వాజపేయుల వారి వంశమునందు మాయణాచార్యుడనే మహనీయుడు జన్మించెను. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్యదంపతులు. వారు దరిమిలా నందికొట్కూరు ప్రాంతమునందలి మంగళాపురమునందు జీవించసాగిరి. వారికి మాధవుడు, సాయనుడు, భోగినాథుడు అనువారు జన్మించిరి. సనాతన ధర్మం ఉద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడయ్యాడు. మహాతపస్సన్నులైన బాపనాచార్యులు సూర్యమండలము నుండి శ్రీశైల మల్లికార్జును లింగమును శక్తిపాతమునొచ్చిరి. వాస్తవమునకు శ్రీ దత్తుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించితివి. శ్రీపాదుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించుట ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతము పేరు శ్రీ దత్తప్రభువు చరణములు శ్రీచరణములు. ఈ నవావతారమునకు శ్రీపాదశ్రీ వల్లభ నామము ఎంతయో తగి ఉన్నది. బాపనార్యుల వారి వంశమునకును మాయణాచార్యుల వారి వంశమునకు ఎన్నో తరముల నుండి సంబంధ బాంధవ్యములు కలవు. మల్లాది వారింట ఆడబడుచు జన్మించిన వాజపేయి వారి కోడలనియు, వాజపేయి యాజుల వారి ఆడబడుచు జన్మించిన మల్లాది వారి కోడలనియు చమత్కారముగా అనుకునేవారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతి మహారాణిని వాజపేయుల వారింటి కోడలుగా చేయలేదు. విధి ప్రేరితులై ఆగోచరమైన దివ్య సంకల్పం వలన గండికోట అప్పలరాజు శర్మ గారికి ఇచ్చి వివాహము చేసిరి. సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీ వల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధము కలిగిన వాజపేయుల యాజుల వారిని కూడా తరింపజేయదలిచి మాధవాచార్యుని తన వద్దకు ఆకర్షించిరి. మాధవాచార్యుల వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్యభావము పెళ్ళుబుకింది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామము చెందిరి. వారి శిష్యులు మలయానందులు, వారి శిష్యులు దేవతీర్థులు, వారి శిష్యులు యాదవేంద్ర సరస్వతులు, వారి శిష్యులు కృష్ణ సరస్వతులు. శ్రీ విద్యారణ్యులకు కృష్ణ సరస్వతులకు మధ్య 3 కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణ సరస్వతిగా అవతరించి శ్రీపాదుల వారి తర్వాత అవతారం నుండి గురువుగా ఉందురు. శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశమందు గోవింద దీక్షిత నామమున జన్మించి రాజర్షి అయి తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్య వచనము. శ్రీపాదుల వారు నిత్య సత్య వచనులు. ఒక పర్యాయము సుమతి మహారాణి శ్రీపాదుల వారికి స్నానము చేయించుచుండెను. ఇంతలో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అచ్చటకు విచ్చేసిరి. వారిని చూచి శ్రీపాదుల వారు, తాతా మనది మార్కండేయ గోత్రమా అని ప్రశ్నించిరి. వారు బదులివ్వక శ్రీపాదుల వారి ముద్దుగొలుపు మాటలకు శ్లేషార్థమునకు నవ్వుకొనిరి. వాస్తవమునకు శ్రీపాదుల వారు భరద్వాజ గోత్రీకులు. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రము. తను భావనాపరముగా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి కూడా దౌహిత్రుడనే అనే విషయమును గర్భితముగా చెప్పిరి. ఇంతలోనే సుమతీమాత స్నానానంతరము మార్కండేయునంతటి ఆయుష్మంతుడు కావలే అని నీళ్లను గుండ్రముగా తిప్పి ఆశీర్వదించింది. మార్కండేయుడు 16 సంవత్సరములకు వరకు మాత్రమే ఆయుష్ గలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు. తను 16 వర్షముల పర్యంతరము మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండిదనని నర్మగర్భితముగా సూచించెను. 16 సంవత్సరముల వయస్సు తర్వాత మార్కండేయుడు మహర్షి అయి గృహత్యాగము చేసి చిరంజీవి అయినాడు. తర్వాత జగద్గురు అయినాడు.
తాను శరీరమును గుప్తమరణించదననియు తన ఈ శరీరమునకు చిరంజీవి తత్వము ఉండుననియు ఇప్పుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపం ఏదైతే ఉన్నదో అదే స్వరూపముతో అత్రి అనసూయలకు కుమారుడిగా గతములో అవతరించిననియు పదే పదే చెప్పి ఉన్నారు. శ్రీపాదుల వారి వివిధ రూపములు. శ్రీపాదుల వారు తమ యోగశక్తిని బహిర్ముఖము కావించి శ్రీరూపమున ఉన్న తన యోగశక్తితో సహా దర్శనమిచ్చేవారు. ఇది ఎంతయో అపూర్వమైన విషయము. కుండలిని శక్తిని ఈ విధముగా శ్రీస్వరూపముగా బహిర్ముఖమనర్చుట కేవలము శ్రీ దత్తప్రభువులకే చెల్లును. 16 సంవత్సరముల వయసులో నుండి ఆ నవయవ్వన దంపతీ రూపమును బాపనార్యులను రాజమాంబయును శ్రీపాదుల వారి జననీ జనకులను నరసింహవర్మ దంపతులను వెంకటప్పయ్య శ్రేష్ఠ దంపతులను మరికొంతమంది దర్శించిరి. వారి ఇరువురికి వివాహము చేయ సంకల్పించిన తల్లిదండ్రులకు కేవలము నిరాశ మాత్రమే ఎదురయ్యెను. తాము భవిష్యత్తులో దివ్య దంపతీ రూపమున దర్శనమీయ సంకల్పించినటకు ప్రప్రథమముగా వారు అవధూత రూపమున సుమతీమాతకు దర్శనమిచ్చినప్పుడే సూచించిరి. అవధూత సుమతీమాతతో ఇట్లనీరి, అమ్మా, నీ కుమారుడు 16 సంవత్సరముల వరకు మీ వద్ద ఉండును. వారికి వివాహము చేయ సంకల్పించిన వినడు సరికదా, గృహత్యాగము చేసి వెళ్ళిపోను. అందుకనే అతని మనోభీష్టమును అనుసరించి నడుచుకోవలసింది. శ్రీ అనగాదత్తులు ఆది దంపతులు. వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలా విహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభ రూపమును, శ్రీ నృసింహ సరస్వతి రూపమును, స్వామి సమర్థుల రూపమును అర్ధనారీశ్వరులై ఉందురు. ఇది దైవ రహస్యము. మండలకాల అర్చన మరియు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణ వల్ల కలుగు ఫలితములు. శ్రీపాదుల వారు గణేశ చతుర్థన అవతరించుటలో ఒక గొప్ప విశేషం ఉంది. లాభుడు శ్రీ గణేశుని పుత్రుడు. ఒకానొక కల్పములో ఒకానొక యుగములో అతడే లాబాద మహర్షి అని పేరు కాంచెను. అతడే శ్రీకృష్ణావతార సమయమున నందుడై జన్మించెను. లాభుడే శ్రీపాద శ్రీ వల్లభావతారమున శ్రీపాదుల వారికి మాతామహుడై జన్మించెను. తన భక్తుల యొక్క సమస్త విఘ్నములను పోగొట్టదలచి తమ చైతన్యంలో విఘ్నేశ తత్వమునకు చిరముగా నిలుపుకుని శ్రీపాదులు అవతరించిరి. వారు చిత్తా నక్షత్రం నందు అవతరించిరి. దీనికి 27వ నక్షత్రమైన హస్తా నక్షత్రమందు కురువపురమున వారు అదృశ్యులైరి. తమ జాతకము ప్రకారము 27 నక్షత్రములందు సంచరించు నవగ్రహముల వల్ల కలుగు అనిష్ట ఫలములు తొలగిపోవుటకు శ్రీపాదుల వారి భక్తుల మండల దీక్షను వహించవలెను. ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదుల వారిని అర్చించిన లేదా వారి దివ్య చరిత్రను పారాయణము చేసిన సర్వాభీష్టములు సిద్ధించును. మనోబుద్ధి చిత్తాహంకారములు ఒక్కొక్కటి దశ దిశలలో తమ స్పందనలను ప్రకంపనలను వెలువరించుచుండును. అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా 40 దిశలలో వెలువడుచుండును. ఈ 40 దిశలలోని ప్రకంపనలను అరికట్టి శ్రీపాదుల వారి వైపు మళ్లించిన అవి శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమున చేరును. అచ్చట అవి తగు రీతిన సంస్కరింపబడి యోగమై స్పందనాలుగా మార్పు నొంది తిరిగి సాధకుని చేరును. అప్పుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలు సిద్ధించును. నాయన శంకరభట్టు, నీవు శ్రీపాద వారి చరితమును లిఖింపగలవే అని అంతర్దృష్టితో తెలుసుకొంటిని. లోకములో వ్యవహారములో ఉన్న పారాయణ గ్రంథములలో రచయిత యొక్క వంశావళి, వివిధ స్తోత్రములు వగైరా ఉండును. నీవు వ్రాయు ప్రభు చరిత్రమున నీ వంశావళి వర్ణనము అనవసరము. ప్రభువులను ధ్యానించి నీ అంతర్నేత్రముతో శ్రీపాదుల వారిని నిలుపుకుని అందరికీ సులభముగా అర్థమగు రీతిలో రచింపుము. అప్పుడు శ్రీపాదుల వారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించినా అది మాత్రమే సత్యము కాగలదు. ఈ రకమైన స్ఫూర్తిలో వ్రాయబడు గ్రంథములకు కానీ ఉచ్చరింపబడు మంత్రములకు కానీ ఛందోబద్ధత ఉండవలసిన అవసరము లేదు. కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనప్పుడు వారి వారి స్థానిక భాషలలో వ్యావహారికములోని పదములలో స్తోత్రము చేసిరి. వారు సాధారణ వ్యాకరణ నిబంధనను కూడా అతిక్రమించిరి. అయినను ఆ స్తోత్రములో ఆ విధముగానే పఠింపవలెను, ఛందోబద్ధముగా ఉండవలెను కదా అని మార్పు చేసినచో అనుకున్న ఫలము లభించదు. భక్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుష్టుడై వరములనిచ్చెనో ఆ పదములలోనే భగవానుని అనుగ్రహ శక్తి ఉండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనము పఠించినప్పుడు మన చైతన్యము తొందరగా భగవత్ చైతన్యమునకు సామీప్యంలో ఉండును. భగవానుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు.
భావన అనున్నది శాశ్వతమైన శక్తి, ఈ విషయమును గమనింపుము అని చెప్పాను. అంతటా నేను ఇట్లంటిని, అయ్యా, భోజనానంతరము సద్గురుని గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహము. ఇంకనూ శ్రీపాదుల వారి అవతార విశేషములను తెలియచేసి నన్ను కృతార్థుని చేయ ప్రార్థన. ఆనంద శర్మ ఇట్లు పలికెను, శ్రీపాదుల వారు మల్లాది వారికి, పైండా వారికి, వత్సవాయి వారికి కూడా చాలా సన్నిహితమై భాష చేత వెల్లడి చేయుటకు వీలుగాని రుణానుబంధము కలవారు. ఆ 3 కుటుంబాల వారికి పుణ్యబలం ఎంతో ఉంది. అందువలననే తన తండ్రి 3 కుటుంబాల వారు ఇచ్చు ద్రవ్యమును కానీ వస్తువులను కానీ స్వీకరించిపోవుట అనర్థహేతుమని శ్రీపాదుల వారు అభిప్రాయపడిరి. శ్రీపాదుని అభీష్టము మేరకు పండగ పబ్బములందే కాక ఇతర సమయములందు కూడా అప్పలరాజ శర్మ దంపతులు తమ సంతానముతో సహా మల్లాది వారింటికి, పైండా వారింటికిని, వత్సవాయి వారింటికి యథేచ్ఛగా పోయేడివారు. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఒకానొక పండగ రోజున అప్పలసరరాజు శర్మ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించిరి. శ్రీపాదుల వారిని తమ ఒడిలో కూర్చోపెట్టుకుని తూగుటుయ్యాలలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఊగుచుండిరి. ఆ రోజున శ్రేష్ఠి గారు ఎంతో గంభీరముగా ఉండిరి. దానికి కారణము ఉన్నది. పీఠికాపురంలో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు ఓడ్ర దేశమునకు పోయి జ్యోతిష్యము అభ్యసించెను. అతడు చెప్పిన జ్యోతిష్యము పొల్లు పోయిన దాఖలాలు లేవు. అతడు ఖచ్చితముగా ప్రయాణ సమయమును సూచించగలడు. అతడు ఫలానా రోజున ఇన్ని విగడియలకు హృదయ సంబంధ రోగముచే శ్రేష్ఠి పంచత్వము పొందునని చెప్పాను. కొన్ని ఔషధ మొక్కలకు, గ్రహములకు, నక్షత్రములకు, కొన్ని పవిత్ర వృక్షములకు, యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధము కలదనియు, తానొక ఔషధరాజమును తాయెత్తును ఇచ్చిదననియు, దానివల్ల అపమృత్యు దోషము హరించుననియు, అప్పలరాజ శర్మను వదిలి తాను కులపురోహితునిగా చేసుకోవలసిందనియు చెప్పాను. ఈ విధానమునకు శ్రేష్ఠి నిరాకరించెను. నా జ్యోతిష్యము తప్పినడెలా నేను శిరోముండనము చేయించుకుని గార్ధపముపై ఊరేగిదననియు ఆ జ్యోతిష్కుడు ప్రతిజ్ఞ చేసెను. విషయము అప్పలరాజు శర్మకు బాపనార్యులకు నివేదింపబడెను. బాపనార్యులు జటిలమైన గణితము చేసి దైవక శక్తి పనిచేసి వాని అపమృత్యువు హరింపబడునని సూచించెను. అప్పలరాజు శర్మ కాలాగ్ని శమనుని పూజించి తీర్థమును ప్రసాదముగా ఇచ్చెను. సుమతీమాత ప్రసన్న వదనయే పైండా వారింటిలో అభ్యంగ స్నానము ఆచరించి ఆడబిడ్డ హోదాలో పట్టుపుట్టములు ధరించి పైండా వారు ఇచ్చిన నగలు ధరించి తన చిన్ననాయనగా భావించు శ్రేష్ఠి వద్దకు వచ్చెను. ఇంతలో శ్రేష్ఠికి హృదయమునందు బాధ కలిగి అమ్మా అని పిలిచెను. దగ్గరనే ఉన్న సుమతీమాత, నాయనా, నన్ను పిలిచితివా అని పరుగున వచ్చి దివ్యమంగళ స్వరూపమైన శ్రీహస్తముతో శ్రేష్ఠి హృదయమును స్పృశించెను. శ్రేష్ఠి ఒడిలో ఉన్న శ్రీపాదుల వారు పో అని గట్టిగా అరిచిరి. శ్రేష్ఠి ఏంట ఒక ఆబోతు ఉండెను. వెంటనే అది గిలగిలా తన్నుకుని కొన్ని క్షణములలో అసువులు బాసెను. శ్రేష్ఠి రక్షింపబడెను. ఈ విషయము జ్యోతిష్యునకు తెలిసెను. వెంటనే అతను శ్రేష్ఠి ఇంటికి పరుగున వచ్చెను. త్రుటిలో అమోఘ జోస్యము తప్పిపోయినందులకు అతడు లోలోన ఎంతో దుఃఖించెను. జ్యోతిష్కునితో శ్రీపాదుల వారు, నీవు జ్యోతిష్కుడివే, గొప్ప పరిశ్రమ చేసిన వాడవే, కాదనను. జ్యోతులన్నింటికీ జ్యోతినైన నేనుండగా శ్రేష్ఠికి మృత్యుభయమేలా? నీవు శిరోముండనము చేయించుకుని గార్ధముపై ఊరేగక్కర్లేదు. నీవు పశ్చాత్తాపుడవైనా చాలు. నీ తండ్రిని తను జీవించి ఉండగా శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకునెను. ఆ అప్పుని తీర్చివేస్తారని అతడు అబద్ధమాడెను. ఆ అబద్ధము కూడా గాయత్రి సాక్షిగా చెప్పెను. దాని ఫలితముగా మీ తండ్రి శ్రేష్ఠి ఇంట ఆబోతుగా జన్మించెను. శ్రేష్ఠి ధర్మాత్ముడు కనుక ఆబోతునకు సమృద్ధిగా మేత పెట్టుచుండెను. హీన జన్మనొందిన నీ తండ్రికి ఉత్తమ జన్మను నేను ప్రసాదించితిని. అపమృత్యువాత పడనున్న శ్రేష్ఠి యొక్క కర్మఫలమును ఆబోతునకు బదలాయించితిని. నీవు ఈ ఆబోతునకు దహన సంస్కారములు వనరించి అన్నదానము చేయుము. నీ తండ్రికున్న కర్మఫలము నశించును, ఉత్తమ గతి కలుగును అని పలికిరి. శ్రీపాదుల వారి వచనముల ప్రకారమే జ్యోతిష్కుడు నడుచుకొనెను. నాయనా శంకరభట్టు, శ్రీపాదుల వారు అనేక పద్ధతుల్లో ప్రాణరక్షణ చేసెదరు. ఒక్కొక్క పర్యాయము రాబో జన్మలో కొంత ఆయుష్ను తగ్గించి ఈ జన్మలో ఆయుష్ను పెంచగలరు, లేదా కర్మఫలితములు బదలాయించు పద్ధతిలో శ్రేష్ఠికి జరుగునట్లు చేయదురు. శ్రేయోభిలాషి అయిన ఒకని ఆయుష్ నుండి ఆ వ్యక్తికి ఆయుష్ పెంచగలరు. అసాధారణ పరిస్థితుల్లోనే మృత్యువును శాసించి ఆయుర్దాయము ఇయ్యగలరు. శరీరంలో తరుగుదలను పెరుగుదలను నిలుపు చేసి ఆ యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకొనును.
శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు. వారికి అసాధ్యమానది లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గతిని విచ్ఛేదం చేయటం వల్ల ముక్తిని సాధించడం సులభతరము. క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రములను చుట్టి పైనుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి పరిభ్రమించినట్లు చేస్తాడు. ఒక క్రియకు పట్టే కాలము 1 సంవత్సరములో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానమవుతుంది. నాయన, అహోరాత్రములో 3వ వంతు సమయంలో 1000 క్రియలు జరిగితే కేవలం 3 సంవత్సరాల కాలంలో సహజ ప్రకృతి ద్వారా 10 లక్షల సంవత్సరాల్లో వచ్చే పరిణామం వస్తుంది. పురాణాలలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతికి పట్టే పరిణామ కాలమని అర్థం చేసుకోవాలి. అంటే ఆయా యోగులకు పట్టే వాస్తవ కాలం వేరుగాను, ఆ పరిణామం ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టే కాలం వేరుగాను అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ఆయుర్దాయాన్ని ఇచ్చి శ్వాస ప్రశ్వాసలను నియమిస్తాడు. అంతేగాని ఇన్ని సంవత్సరాలు అని నియమించడు. క్రోధం, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చు అవుతుంది. తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది. మనశ్చాంచల్యం కలిగిన ఒక కోతి ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసలలో 8వ వంతు మాత్రమే తీసుకుంటుంది. ఆనంద శర్మ సద్గోష్ఠి వల్ల నేనెంతో జ్ఞానవంతుడను అయ్యాను. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని ఆనంద శర్మ అనుజ్ఞ తీసుకుని శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురువపురం వైపుకి బయలుదేరితిని. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.